నమస్తే. నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు కాలోజీ టీవీ. ఆ ఒక్కడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని మార్చేందుకు కంకణం కట్టుకున్నాడు. ఆ ఒక్కడు ఎంతమంది ఎన్ని మాటలాడినా, ఎంతమంది ఎన్ని మాటలన్నా తన భార్యని, తన పిల్లల్ని, తన తల్లిని, తన అన్నని, తన తండ్రిని, తన అన్నలని, తన తమ్ముళ్ళని, తన తోబుట్టుల్ని, తన అందరినీ కూడా ఎంత దుర్భాషలాడినా పోరాడుతానే ఉన్నాడు. గత 10 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేశాడు. ఆఖరికి ఒక్క ఓటు కూడా ఆ ప్రభుత్వానికి పడనివ్వను, వాళ్ళకి ఎగెయినిస్ట్‌గానే ఓటు చీలకుండా నేను అడ్డుగోడగా నిలబడతానన్నాడు. ఆ మాటని నిలబెట్టుకున్నాడు. 21 సీట్లలో నిల్చుంటే 21కి 21 గెలుచుకున్నాడు. అధికార పక్షం ఖచ్చితంగా మారుస్తున్నామని చెప్పాడు. కూటమి గెలుపుకు నాంది పలికాడు. ఇవాళ కూటమిని ఒంటి చేత్తో గెలిపించుకున్నాడు. నిజం చెప్పాలంటే ఇవాళ కళ్యాణ్తో గనక ఆంధ్రప్రదేశ్లో పొత్తు కూటమికి గనక లేకపోయి ఉండుంటే, కళ్యాణ్ గనక కూటమి లాంటి ఒక బలమైనటువంటి ఏమంటారు పార్టీలన్నింటినీ ఏకపక్షం గనక చేయకపోయి ఉంటే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూటమి ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీయే అధికారంలో కనిపిస్తూ ఉండేది. కానీ ఆ ఒక్కడు తెచ్చిన మార్పు, ఆ ఒక్కడు తీసుకొచ్చినటువంటి బలం, ఆ ఒక్కడు చూపెట్టినటువంటి దారి ఆంధ్రప్రదేశ్ అంతా శిరస వహించింది. ఆ ఒక్కడు 10 ఏళ్లుగా పోరాడుతున్నాడు. ఆయనకి ఒక్కసారైనా ఓటేసి మార్పు వైపు మనం చూద్దాం అనుకుంది ఆంధ్రప్రదేశ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజన్ అందరూ ఆయన వైపు చూశారు ఎంతో ఆశగా. పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. వాస్తవానికి ఈసారి అందరూ కళ్యాణ్కి ఓటేద్దామని అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ కళ్యాణ్ ఒక్కడికే ఓటేద్దాం అనుకున్నారు కూడా. 175 స్థానాలుంటే 175లోనూ తను పోటీ చేసి నిలబడగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి కళ్యాణ్, ఆయన పార్టీ. అయినప్పటికీ కూడా తగ్గాడు. ఒక్క ఓటు కూడా చీలకూడదు. చీలితే అధికారంలోకి మనం రాలేము, లేదా రాష్ట్ర భవిష్యత్తు వైపు, రాష్ట్ర డెవలప్మెంట్ వైపు ఈనాటికి ఈ పార్టీ మనల్ని తీసుకెళ్లలేదు అనేటువంటి ఉద్దేశాన వైఎస్ఆర్సీపీ వైపు, జగన్ వైపు ఒక్క ఓటు కూడా పడకుండా బలంగా నిలబడ్డాడు. ఇవాళ కేవలం 17 కూడా స్థానాలు రాకుండా 18 వస్తే ప్రతిపక్ష హోదా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. 175 స్థానాలకు కాను 12 నుంచి 13 స్థానాలకి లిమిటైజ్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు. గతసారి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కేవలం టీడీపీకి ఇచ్చారు. 23 స్థానాలు 175లో. అయినప్పటికీ రాష్ట్రం కుంటుపడింది జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చిన తర్వాత. అప్పటి నుంచి పోరాడుతానే ఉన్నాడు. గత 10 ఏళ్లుగా ఏనాడు అధికారం కోసం కానీ, డబ్బు సంపాదన కోసం కానీ ఏనాడు పాటుపడలేదు ఆ ఒక్కడు పవన్ కళ్యాణ్. ఆ ఒక్కడే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవితవ్యం కోసం ఒక్కడై నిల్చున్నాడు. ఆ ఒక్కడి వల్లనే ఆ పైనుంచి నరేంద్ర మోడీ వచ్చినా, ఇక్కడున్న చంద్రబాబు నాయుడు వచ్చినా, లేదా ఈరోజు వచ్చినటువంటి ఈ రిజల్ట్స్లో ఇటు టీడీపీ కూటమి గెలిచిందనో, లేదా ఎన్డీఏ కూటమి గెలిచిందనో మనం మాట్లాడుకోవడానికి ఆస్కారం అయితే ఉండేది కాదు. 70,000 పైచిలకు మెజారిటీ ఆ ఒక్కడికి. నిన్నటి వరకు సీఎంగా ఉన్నటువంటి వైఎస్ఆర్కి లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నొచ్చాయి ఓట్లు? కేవలం 50,000 పైచిలకు మెజారిటీ మాత్రమే. అదే పవన్ కళ్యాణ్ని నమ్మినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి మెజారిటీ 70,000 పైచిలకు. 10 ఏళ్లుగా ఎగతాళి చేశారు. ఒక్కసారి కూడా గెలవలేదు పవన్ కళ్యాణ్ అని. ఇవాళ చెంపపెట్టులాగా అందరికీ 21 స్థానాలు 2 పార్లమెంట్ సెగ్మెంట్స్ కనుక తను తీసుకొని ఆ 2 పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటు 21కి 21 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి తనేంటో, తన సత్తా ఏంటో, ప్రజలు తనపై చూపెట్టినటువంటి విధేయత ఏంటో, ప్రజలు తనని ఎంతలా నమ్ముతూ ఉన్నారో అందరికీ తేటతెల్లం చేశాడు. ఇవాళ కూటమి గెలవడానికి ముఖ్యమైనటువంటి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఆ తేడా కూడా ఎక్కడి నుంచి మొదలైందో చూస్తే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ జైలుకి వెళ్ళాడు. ఆనాడు చెప్పాడు గెలుస్తున్నాం మనమని. ఈ ఫోటోతోనే, ఈ ఇన్సిడెంట్తోనే ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు మార్పు మొదలైంది. కళ్యాణ్ నిజాయితీ కోసం, కళ్యాణ్ నిజం కోసం పోరాడుతున్నాడని ఆంధ్రప్రదేశ్ కూడా నమ్మడం మొదలైంది. మనం చాలా సందర్భాల్లో నేను మార్నింగ్ న్యూస్ చేస్తున్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో చెప్పా ఈసారి ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని. కానీ నా అంచనా
కేవలం 95 లేదా 93 స్థానాల నుంచి ఆ పైన ఎన్నొచ్చిన కూటమికి ప్లస్ అనే అన్నాను తప్ప ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా వరకు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ కూటమి కూడా ఆ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోయి ఉండొచ్చు గాక. 160 పైచిలుకు స్థానాల్లో కూటమి ఈ పూట గెలిచిందంటే కారణం ఈ ఒక్కడే. చంద్రబాబుని చూసి కాదు, మోడీని చూసి కాదు, బాలకృష్ణని చూసి కాదు, లోకేష్ని చూసి కాదు. వీళ్ళందరికంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ అందరికంటే ఎక్కువగా చూసిందంటే కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నే. అట్లీస్ట్ ఇప్పటికైనా కుంటుపడినటువంటి రాష్ట్రాన్ని, అభివృద్ధికి నోచుకోని రాష్ట్రాన్ని, అప్పుల ఊబిలో ఇరుక్కుపోయినటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు కాస్తైనా ముందుకి తీసుకెళ్తాడో లేదో నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ అధికార పక్షంతో పాటు ఉంటూనే, అధికారంలో ఉంటూనే ఖచ్చితంగా చంద్రబాబుకి ఎక్కడ చురకలు అంటియాలో అక్కడ చురకలు అంటిస్తూ, ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెడుతూ రాష్ట్ర అభివృద్ధి వైపు తీసుకెళ్తాడని మనసా వాచ కర్మన నేనైతే నమ్ముతా ఉన్నాను. వన్స్ అగైన్ విషింగ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ హిజ్ ఎంటైర్ కూటమి ఆల్ ద సక్సెస్. ఇంకో మాట చెప్పనా, ఆయన సినిమాలో ఆయన చెప్పుకున్నటువంటి మాటే, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే పవన్ కళ్యాణ్. అందుకే కేవలం తన యొక్క రాజకీయ పార్టీ యొక్క భవితవ్యాన్ని తాకట్టు పెట్టైనా సరే ఇవాళ కూటమిని గెలిపించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు, ఆంధ్రప్రదేశ్ మెరుగైన జీవితం వైపు తనదైన పాత్ర, తనదైన శైలిలో పోషించాడు. ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఎవరిని అంటే, 10 ఏళ్లుగా అధికారం లేకపోయినా, ఆ ముందు 10 ఏళ్ళు తన సినిమాలు ఫ్లాప్లైనా ఆయన్ని అంటుపెట్టుకొని ఉన్నటువంటి ఆయన ఫ్యాన్స్ని మెచ్చుకోవాలి. ఇక్కడ గత ఎన్నికల్లో, ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో గమనించి చూద్దాం మనం ఒక్కసారి. తనని నమ్మినటువంటి వ్యక్తులు, తను బాగా నమ్మినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ని చీకొట్టిన, నానా మాటలన్నా, ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు, 3 భార్యలు, చంద్రబాబు పెంపుడు కొడుకు అన్నా కానీ ఇవన్నీ ఏ లెక్క చేయకుండా, కాపు ఓట్లు కమ్మ ఓట్లు చీలకుండా, ఎవ్వరికి నష్టం జరగకుండా కూటమిని పూర్తి మెజారిటీతో పూర్తి స్థాయిలో సింగిల్ హ్యాండెడ్గా గెలిపించుకున్నాడు. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే. ఇక్కడ కొంతమందికి అతిశయోక్తి అనిపించి ఉండొచ్చుగాక నేను చెప్తున్నటువంటి మాటలు, కానీ నిజమేంటో మీ గుండె మీద చేయి వేసుకొని ఆలోచించి చూడండి. పవన్ కళ్యాణ్ కానీ లేకపోయి ఉంటే ఇవాళ కూటమి గెలిచి ఉండేది కాదు. అండ్ దేర్ వాజ్ ఆల్వేస్ ఎ డైలాగ్, పెద్దలందరూ చెప్తా ఉంటారుగా, పవర్ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ అని చెప్పేసి. బట్ అగైన్ దాని కంటిన్యూషన్ ఇంకో డైలాగ్ కూడా ఉంది, హిస్టరీ వాజ్ రాంగ్, పవర్ఫుల్ పీపుల్ మేక్ ద ప్లేసెస్ పవర్ఫుల్ అని చెప్పేసి. అదే కళ్యాణ్ ఇవాళ తన స్వశక్తుల తన స్వయాన చేసి నిరూపించాడు. దీనికి ఖచ్చితంగా జన సైనికులందరినీ కూడా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటిది నేను చెప్తా ఉన్నా. కళ్యాణ్ అంటే ఎందుకు ఇంత పిచ్చి అభిమానం జనాల్లో అనేది మనం తెలుసుకున్నప్పుడు ఒకటే ఒక విషయం అర్థమవుతా ఉంది, తన నిజాయితీ, తన అనుకుంటూ నా అనుకొని నా దగ్గరికి ఎవడైనా వస్తే తనకు వాళ్ళకి తను చేసేటువంటి సాయం, ఏనాడు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం ప్రజల వల్లనే బ్రతికినటువంటి తన తత్వం ఏదైతే ఉందో అదే ఇవాళ పవన్ కళ్యాణ్కి ఈ స్థాయి తెచ్చిపెట్టింది అనేటువంటిది వాస్తవం. ఎలా చూసుకున్నా ఇవాళ ఎన్డీఏ కూటమిలో చాలా పెద్ద భూమిక పోషించబోతోంది. ఇక్కడ ఏపీలో గెలిచినటువంటి ఎన్డీఏ కూటమి, ఇవాళ ఎన్డీఏ కూటమి సెంట్రల్లో అధికారం రావడానికి కూడా ఈ కూటమి చాలా పెద్ద స్థాయిలో కీ రోల్ పోషించబోతోంది. దీనికి కూడా కారణం పక్కా పవన్ కళ్యాణ్ అండ్ హిస్ స్ట్రాటజీస్ అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నాయి. మరొక్క మారి చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్. పవన్ కళ్యాణ్ is a leader of masses. He is a leader who was born from the people but not risen from a political party. But he has made a party politically strong, that is called Janasena.